మీరు టీడీపీ పార్టీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? నేను టీడీపీ పార్టీని ఎంచుకొని ఎప్పుడు జాయిన్ అవ్వలేదు, కండువా అయితే వేసుకోలేదు. వైసీపీ కడవ కప్పుకోవడానికి రీజన్ ఏంటిది? ఐఎమ్ నాట్ సపోర్టివ్ టు వైఎస్ఆర్సీపీ, నాట్ టు టీడీపీ, నాట్ టు జనసేన. ఐఎమ్ యాంటీ బీజేపీ. మీరు అసలు ముస్లింసే బీఫ్ తింటున్నారు, ముస్లింసే దీని మీద బిజినెస్ చేసుకుంటారని అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? హిందూస్ ఈ కంపెనీస్ ని నడుపుతున్నారు, ఈవెన్ జైన్స్ నడుపుతున్నారు, అది తప్పు కాదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, 10 రూపీస్ అనగానే మనకు గుర్తొచ్చేది నూరి పర్వీన్ గారు. ఆయన చూస్తే గనక అమ్మాయి అయ్యుండి కూడా తను ధైర్యంగా వైద్యం చేసుకుంటూ మంచిగా పేరు సంపాదించుకున్నారు నూరి పర్వీన్ గారు. ఏ విషయమైనా కూడా ముఖ్యసూటిగా చెప్పే వ్యక్తి తను. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన తన ఏంటి అసలు లక్ష్యం ఏంటిది, అసలు 10 రూపీస్ డాక్టర్ గా చాలా పేరు మన ఇండియా వైజ్ గానే మొత్తం పేరు సాధించడం జరిగింది. అసలు తన లక్ష్యం ఏంటిది, తను ఏ లక్ష్యం వైపు వెళ్తుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? యా ఫైనల్. మీరు టీడీపీ పార్టీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది? నేను టీడీపీ పార్టీని ఎంచుకొని ఎప్పుడు జాయిన్ అవ్వలేదు, కండువా అయితే వేసుకోలేదు. ఓకే. నేను ప్రజల పక్షాన పోస్టులు పెట్టేదాన్ని. ప్రజల పక్షాన ఐఎమ్ నాట్ అగైన్స్ట్ టు వైఎస్ఆర్సీపీ, ఐఎమ్ నాట్ టీడీపీ. సో ఏదన్నా ఆ 5 years లో జరిగేటప్పుడు నేను పోస్టులు పెట్టేదాన్ని. అప్పుడు ఏమనుకుంటారు జనాలు, అరే షీఈ్ అగైన్స్ట్ టు వైఎస్ఆర్సీపీ అనుకున్నారు జనాలు అంతే. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా, టీడీపీ హయాం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే ఐ వాజ్ ఇన్ కాలేజ్, నాకేం తెలియదు అప్పుడు. సో ఇప్పుడు కొంచెం తెలుసుకుంటున్నాను కాబట్టి ప్రజల పక్షాన నేను మాట్లాడాను. సో తెలుగు బాగా మాట్లాడుతుంది అమ్మాయి, ఒక ముస్లిం మహిళ ఆ ప్రోగ్రామ్స్ కి కావాలి అని చెప్పేసి లోకేష్ గారు నన్ను పిలవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యాయి. తర్వాత బీజేపీతో కలిసినప్పుడు నేను లోకేష్ గారికి కూడా మెసేజ్ చేయడం జరిగింది, సార్ బీజేపీతో కలవడం అంటే కొంచెం ఇదిగానే ఉంది అని చెప్పేసి. ఆ టైంలో నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను అంతే. ఓకే. ఎందుకు మీ కనువలు కప్పుకొని ప్రజల పక్షాన ఉండే వాళ్ళు ఒకటేసారి, అంటే టీడీపీ కనువ కూడా కప్పుకోలేదు మీరు, కానీ ఒకటేసారి ఇక్కడ బయటికి రాగానే వైసీపీ కనువ కప్పుకోవడానికి రీజన్ ఏంటిది? ఐఎమ్ నాట్ సపోర్టివ్ టు వైఎస్ఆర్సీపీ, నాట్ టు టీడీపీ, నాట్ టు జనసేన. ఐఎమ్ యాంటీ బీజేపీ. ఓకే. ఇది నేను ఓపెన్ గా చెప్తా, ఐఎమ్ యాంటీ బీజేపీ. ఎందుకంటే బీజేపీ ఒక పార్టీలా బిహేవ్ చేయట్లా. ఎన్ని మత కలహాలు వస్తున్నాయో అన్ని బీజేపీ పార్టీ వల్లే వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఏం చేశాము భారతదేశానికి మాట్లాడట్లా. ఈ 1 month లో కూడా మనం చూస్తే ఎన్నో బ్రిడ్జెస్ కూలిపోయాయి, ఎయిర్పోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. ఎవ్రీ టైం వాళ్ళు తీసుకొచ్చే టాపిక్ ముస్లిం హిందూ, పాకిస్తాన్ ఇండియా, ఇలాంటి టాపిక్స్ మీదే మాట్లాడి ప్రజల్లో ఏదో డిస్టర్బెన్సెస్, ప్రజల్లో వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ప్రజలకి యూస్ఫుల్ అయింది ఏది చేయలేదు అంతే. రీసెంట్లీ చూస్తే కూడా మన బక్రీద్ పండుగప్పుడు కూడా కుర్బానీ మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. దాన్ని ఏమంటారు మీరు? అసలు ముస్లింసే బీఫ్ తింటున్నారు, ముస్లింసే దీని మీద బిజినెస్ చేసుకుంటారు అని అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? నేను ఒకటి చెప్తానండి. కంగనా రనౌత్ గారు ఉన్నారు, ఆవిడ బీజేపీలోకి వెళ్ళారు. ఆవిడ బీఫ్ తిన్న సీన్స్ ఎన్నో ఫోటోలు బయటకు వచ్చాయి. ఎవరైనా మాట్లాడగలిగారా? ఇప్పుడు కామన్ గా అనుకుందాం, మటన్ చికెన్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఫస్టే చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ దాంట్లో అస్సలు తినకూడదు. దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్, రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. బీఫ్ అనేది ఒక పొలిటీషియన్, బీజేపీ పొలిటీషియన్ ఏమన్నారు తెలుసా, సంథింగ్ బాస్ ఇండికస్ ఒకటి ఉంటుంది, బాస్ టారస్ సంథింగ్ ఉంటాయి. 2 types ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో కౌస్ లో. సో మేము కాపాడాల్సింది గోమాతని, మాకు ఇది సంబంధం లేదని. బీఫ్ అంటే ఎలా పోతుందంటే మైండ్ అంతా గోమాతనే చంపుతున్నామనండి. దీంట్లో తేడాలు ఉన్నాయి. ముస్లిమ్స్ తినే దాంట్లో సంథింగ్ గేదెని తింటారు, సంథింగ్ బట్ ప్రొజెక్షన్ ఎలా చేయాలి, ముస్లిమ్స్ ని గొడవ వేసుకోవాలి, ముస్లిమ్సే చేస్తున్నారు అని చాలా చోట మనం చూపించాం కూడా. హిందూస్ ఈ కంపెనీస్ ని నడుపుతున్నారు, ఈవెన్ జైన్స్ నడుపుతున్నారు, అది తప్పు కాదా? ముస్లిం తినడం తప్పు అయితే వాళ్ళు నడపడం తప్పు కాదా? వాళ్ళంతా వాళ్ళ మిస్టేక్ నాపండి. ఇప్పుడు మీరైనా ఆలోచించండి, ప్లాస్టిక్ బ్యాన్ అన్నారు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బ్యాన్ అన్నారు. అప్పుడు చిన్న చిన్న షాప్స్ లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ కనిపిస్తే కూడా వేలకు వేలు ఫైన్లు వేశారు. మీరు పెద్ద కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీని స్టాప్ చేయొచ్చుగా. మీకేమైనా వాడు ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తున్నాడా, మీకేమైనా డబ్బులు ఇస్తున్నాడా, మీకేమైనా ఇది చేస్తున్నాడా? సో అక్కడ వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు స్టాప్ చేయలేరు. పాపం చిన్న వాళ్ళ మీదే పడతారు. సేమ్ ఇది కూడా బీఫ్ ఎక్స్పోర్ట్స్ ని ఆపొచ్చు కదా. బీఫ్ ఎలా అయితే వాళ్ళు పెంచుతున్నారో అవన్నీ స్టాప్ చేయొచ్చు కదా. వచ్చి ముస్లిమ్స్ తింటున్నారు, అక్కడికి వస్తున్నారు, ఈ గొడవలన్నీ ఎందుకు అసలు? అదే ఎందుకు అంటే దీని మీదనే బేస్ చేసుకుని పాలిటిక్స్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అసలు ఏంటిది, అసలు దీని మీ అభిప్రాయం ఏంటిది? వాళ్ళకి టాపిక్ కావాలండి ఏదో ఒకటి. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఓట్లు ఎవరేస్తారండి జనాల్లో ఏదో ఒకటి మేము చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం. ఏం వర్క్ చేస్తున్నాము? ఇలాంటివి చూపించుకుంటూ ఉంటారు. మన ధర్మాన్ని మీరు ఒక పిఎం అయ్యేది ధర్మాన్ని కాపాడడానికి కాదు, దేశాన్ని కాపాడడానికి. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ధర్మాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఉన్నారు
మద్రసాలు చేసుకుంటారు మా దాంట్లో ముస్లిమ్స్ లో. అలానే పిఎం సీఎంస్ ఎవ్వరు అవ్వలేదు, నేను చూడలేదు. ధర్మాన్ని కాపాడినప్పుడు ధర్మాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడాలనుకున్నప్పుడు దేశాన్నే కాపాడాలి. మదర్సా మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. అవును, దీని మీద మీరేమంటారు? నేను ఒకటి చెప్తానండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది, పాత కాలం నుంచి. గురుకుల పాఠశాలలు అంటారు, అక్కడ పిల్లల్ని వదిలేస్తారు, చదువు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ అది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఎందుకు? వాళ్ళకి ఇస్లామిక్ ధార్మిక స్టడీస్ కావాలి అని చెప్పేసి. కొంతమంది మోడర్నైజేషన్ కావాలని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంస్ లో దూకేసి అవన్నీ వదిలేశారు కాబట్టి మీరు మీ ధర్మం నుంచి దూరం అవుతున్నారు. ఎవ్వరు ఆపలేదు. ఇప్పుడు స్టిల్ మీరు ఒక గురుకుల పాఠశాల లాంటివి, మీరు రామాయణం చదివిస్తాము అన్ని చదివిస్తామంటే ఎవడాపుతాడు మిమ్మల్ని? హూ ఇస్ దేర్ టు స్టాప్? వీళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చారు. వీళ్ళు మోడర్నైజేషన్ వెస్టర్నైజేషన్ కి దగ్గర అయిపోయి మీరు వదులుకున్నారు వాంటెడ్లీ. ఓకే, హిజాబ్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. హిజాబ్ మీద అసలు హిజాబ్ కి సొసైటీకి ఏంటిది అసలు సంబంధం? ఎందుకు వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు హిజాబ్ తీశారు? దే వాంట్ సంథింగ్ టాపిక్ అండి. ఏం అవసరం లేదు, వాళ్ళకి టాపిక్ కావాలి, అందుకే రేస్ చేస్తున్నారు. ఇప్పుడు చీర కట్టుకుంటున్నారు, వాళ్ళు చీర కట్టుకోవద్దు ఈ డ్రెస్ వేసుకోండి అని నేను ఎవరైనా అవుతానా చెప్పడానికి? మన కంట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ డ్రెస్సింగ్, ఫ్రీడమ్, ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఉంది. హిజాబ్ గురించి అసలు మాట్లాడాల్సిన టాపికే లేదండి. వాంటెడ్లీ చేస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. ఎందుకంటే కాలేజ్ లో కూడా అమ్మాయిలు వేసుకోవద్దు, స్కూల్లో కూడా వేసుకోవద్దు, ముస్లిమ్స్ అనే ట్రెడిషనల్ వద్దు, ఎలా ఉంటే అలా రావాలి, లేకుంటే మేము కూడా కషాయి బట్టలు కషాయం ఎందుకు వేసుకుంటారు? ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకుంటున్నారు, ఎవరైనా మిమ్మల్ని బొట్టు దగ్గర ఆపుతున్నారా? ఆపట్టేది కదా. మీరు థ్రెడ్స్ కట్టుకుని వస్తారు, ఎవరైనా ఆపుతారా? సో ఇస్లాం లో ఒక వీ ఫీల్ యాజ్ ఎ ప్రౌడ్, ఇది మాకు ఒక క్రౌన్ లాంటిది, మేము వేసుకుంటున్నాం, మేము కప్పుకుంటున్నాం. ఇప్పుడు బిక్ని వేసుకెళ్తే స్కూల్ కి కాలేజెస్ కి తప్పు కానివ్వండి, ఫుల్ గా కవర్ చేసుకుంటే ఏంటి తప్పు చెప్పండి? ఓకే, కవర్ చేసుకుంటే తప్పు అనిపిస్తుంది వాళ్ళకి అనిపించట్లా. దే నో ఫ్యాక్ట్స్ ఆల్సో. ఇప్పుడు మీరు గుజరాత్ కి వెళ్ళండి, ఎక్కడైనా రాజస్థాన్ కి వెళ్ళండి, ఎలా ఉంటారు మొత్తం కప్పుకుని? మార్వడీస్ చూడండి ఎలా ఉంటారు కప్పుకుని మొత్తం ఫేస్. అది తప్పు కాదా? అది కూడా వన్ టైప్ ఆఫ్ తల మీద నుంచి కప్పుకుంటున్నారు, అది మిస్టేక్ కాదా? మీరు పాత రాణి వాళ్ళందరినీ చూడండి, దే హ్యావ్ వన్ లార్జ్ లాంటిది చున్నీ లాంటి, అదేంటి ఒక టైప్ ఆఫ్ సింబలైజేషన్. అది బాగుంది, దాన్ని ఎందుకు ఆపాలి వీళ్ళు మరి? ఓకే, హిజాబ్ ధరించాల్సిన అవసరం ఏముంది ముస్లిమ్స్ కి? అవసరం ఏముందండి? ప్రొఫెట్ మొహమ్మద్ గారు చెప్పింది, సో ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, అమ్మాయి పెద్ద బట్టలు వేసుకున్నా జరిగే మొలస్టేషన్స్ రేపు జరుగుతున్నాయి, చిన్న వేసుకున్నా జరుగుతున్నాయి. సో చిన్న వేసుకోకుండా ఫుల్ కవర్ చేసుకుంటే కొంచెం సేఫ్ గా ఉంటుందా లేదా? మీరే ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మీరున్నారు, పక్కన గడ్డమైన పర్సన్ ఉంటారు, నేనైతే కొంచెం ఆయనతో మాట్లాడడానికి హెసిటేట్ అవుతాను. అబ్బా పెద్ద మనిషి కదా, ఎందుకులే టోపీ పెట్టుకున్నాడు, కెలుకో, అదే పప్పు ఎలా అన్నా అంటారు, అవునా కదా? ఇప్పుడు నేను ఉన్నప్పుడు, నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకడు కామెంట్ చేయాలన్నా ఈజీగా డ్రెస్సింగ్ ని బట్టి మన వాళ్ళు ఇది చేసే, బట్ ఇట్స్ ఏ రాంగ్. ఒక అమ్మాయి డ్రెస్సింగ్ ని మనం పాయింట్అవుట్ చేయడం ఇట్స్ హైలీ మిస్టేక్ అండి. బట్ సొసైటీ అలా తయారైంది కాబట్టి వాడు నార్మల్ డ్రెస్సింగ్ లో ఉంటే ఈజీగా త్రో చేసేస్తాడు. అదే కొంచెం ఫుల్ గా మీరే ఒక జీన్స్ లో ఉన్న అమ్మాయిని అయితే ఏ ఆంటీ కూడా మతలబ్ ఊరుకోదు, ఏందమ్మా అలాంటి జీన్స్ వేసావు అది ఇది అని. చీర కట్టుకుని నడుము చూపిస్తూ ఉన్నా వాళ్ళ ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు, చీర అంటే సాంప్రదాయం, జీన్స్ టీ షర్ట్ వేసుకుని ఫుల్ వేసుకున్నా వాళ్ళకి అది తప్పే. సో మనం తప్పు అనుకోవాలి, గొడవలు పెట్టుకోవాలనుకుంటే ఎలాగైనా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.